భరత్, వరుసగా కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడుతున్నా కూడా అవినీతి అధికారులకు ఎందుకు భయం ఉండటం లేదు? సో గతంలో చూసాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 500 కోట్లు 1000 కోట్ల వర్త్ ఆస్తని చెప్పి, ఇప్పుడు ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్లో సుంకరి నరహరిరావు డిప్యూటీ డైరెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో దాదాపు 200 కోట్ల ఆస్తులట. ఏసీబీ అధికారులు నిర్ఘాంతపోయినారు. ఆయన పరుపులో డబ్బులు పెట్టుకుని పడుకుంటున్నాడు, పరుపు కింద డబ్బులు పెట్టుకుని పడుకుంటున్నాడు. సజ్జ మీద డబ్బులే, పరుపు కింద డబ్బులే, అన్ని ఎక్కడ చూసినా డబ్బులే. ఇప్పటి వరకు తెలిసిన డీటెయిల్స్, మహేశ్వరం ప్రాంతంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమట. పుప్పాలగూడలో హైరైజ్ భవన్లో 2500 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణం గల ఒక ఫ్లాట్ పుప్పాలగూడలో. నార్సింగిలో హైరైజ్ భవనంలో 2 ఫ్లాట్లు, ఒక్కొక్కటి 1860 స్క్వేర్ ఫీట్. రాజేంద్ర నగర్లో హైరైజ్ భవనంలో 1377 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్. గచ్చిబౌల్లో టీఎన్జీఓస్ కాలనీలో G+3 అంతస్తుల భవనం. చెత్రినాకలో G+2 అంతస్తుల భవనం. నగదు 1.54 కోట్లు, బ్యాంకు నిల్వలు 2.29 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు 5 కోట్లు, బంగారం సుమారు 1.5 కిలోలు, వెండి 8 కిలోలు. ఇంకా చాలా వివరాలు సేకరిస్తున్నారు. భార్య పేరు మీద 2 లాకర్లు. ఇక చెప్పండి, ఏం చేయాలి? ఒక డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి వద్ద 200 కోట్లకు పైగా ఆస్తులు ఎలా కూడబెట్టారు? పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఏది? రెవెన్యూ ల్యాండ్ సర్వే. ఏం చేస్తారు తెలుసా వీళ్ళు? ల్యాండ్ సర్వే అంటే, సర్వే చేయాలంటే ముందు మనం చలాన కట్టాలి. కట్టిన తర్వాత ఆ సర్వేలో వీళ్ళకి చాలా క్రూషియల్. ఇంకా వీళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి సర్వే చేయడం, దానికి ఎంత సతాయిస్తారంటే సర్వే చేయడానికి నేను రానుపో. ఒక చిన్న సర్వేయర్ కూడా నువ్వు ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అన్నా పో, సర్వే మామూలు సతాయింపు ఉండదు. ఇంకా ఆ సర్వే సమయానికి వాళ్ళకు ఎంత రిక్వెస్ట్ చేసుకుంటారు, ఎంత చేస్తారంటే, నేను చెప్తున్నా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కరప్షన్ సంబంధించి నేను అందరినీ అనట్లేదు, బట్ మనకు గుర్తుండే ఉంటుంది. ఒక ఎంఆర్ఓని తగలబెట్టారు, గుర్తుంది కదా? అంటే ప్రజల్లో ఎంత కోపం ఉంది. అప్పుడు కేసీఆర్ అయితే విఆర్ఓలు మొత్తం తీసేశాడు, మొత్తం మందిని. సో ఏం జరుగుతుంది? ఒకవైపు డిఏలు పిఆర్సీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు పాపం పెన్షన్లు కోసం చనిపోతున్నారు, ట్రీట్మెంట్ అందకుండా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ కొన్ని డిపార్ట్మెంట్లలో కొద్దిమంది వ్యక్తులు చేసే కరప్షన్ మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు చుట్టుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు అంటే సమాజంలో ఎట్లా అయిపోయిందంటే, సమాజంలో ఒక ఈర్ష్య, అసూయ, ఒక ద్వేషం అయింది. వీళ్ళు ఫుల్ సంపాదిస్తారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి కామన్ పబ్లిక్ అనుకునే స్థితి ఎందుకు అవుతుందంటే ఇటువంటి వాటి వల్ల. ల్యాండు, శాండు, మైను, వైను ఇవన్నీ కరప్షన్కు కేర్ ఆఫ్ కింగ్స్గా అయిపోయినాయి. కొన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్, మొత్తం కరప్షన్ కేర్ ఆఫ్ అడ్రస్. ఇదేంటంటే ప్రజల్లో అన్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక 200 కోట్లు సంపాదించాడు అనుకోండి, నేను ఎగ్జాంపుల్ చెప్తా. రాజకీయ నాయకుడు అవినీతి చేసి 200 కోట్లు సంపాదించాడు అనుకోండి, ఏం చేస్తాడు? నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలని ఆ డబ్బులో కొంత అన్న తీసుకొచ్చి ఖర్చు పెడతాడు. 200 కోట్లు సంపాదిస్తే ఎన్నికల్లో గెలవాలని 30 కోట్లు 40 కోట్లు సంపాదిస్తాడు. సంపాదించింది ప్రజలకి పంచి పెడతాడు. ఎందుకంటే రాజకీయ, నేను దాన్ని సమర్థించట్లే ఇక్కడ, కానీ రాజకీయ నాయకుల కరప్షన్ ఏదైతే ఉందో దానికంటే ఈ ప్రభుత్వ ఉద్యోగుల కరప్షన్ చాలా డేంజర్. అట్లీస్ట్ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు సంపాదించిన కరప్షన్ మళ్ళీ ప్రజలకు కొంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓటుకు నోటు ఇస్తారు, అసెంబ్లీలో పార్లమెంట్లో గెలిచేందుకు ప్రజలకు కొంత ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు చేసే కరప్షన్ ఏదైతే ఉందో, ఇంత పెద్ద సంఖ్యలో చేసే కరప్షన్ ఏదైతే ఉందో, అది అల్టిమేట్గా వాళ్ళ కుటుంబము దాని 7 తరాలు తినేందుకే అవుతాయి, అంతే కదా? ఆ డబ్బు కొంత ఒక 10% కూడా ప్రజలకు చేరదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమంటారు? కరప్షన్ మేము చేయకపోతే ఎట్లా, వచ్చే ఎన్నికల్లో ఎట్లా మేము గెలవాలా? కరప్షన్ చేసుడో, భూములు కబ్జా చేసుడో, కాంట్రాక్టులు చేసుడో, కమిషన్లు తీసుకోవడో, ఏదన్నా చేసి నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలంటే డబ్బులు కావాలా.
కానీ ఇప్పుడు ఒక ఉద్యోగి 200 కోట్లు సంపాదిస్తున్నాడంటే సమాజంలో అన్రెస్ట్ రాదా? సమాజంలో ఉద్యోగుల పట్ల అసంతృప్తి రాదా? మనం జీ తెలుగు న్యూస్ ప్రతిసారి డిబేట్ పెడతాం, పిఆర్సీ గురించి, డిఏల గురించి, ఉద్యోగుల హెల్త్ దాని గురించి. చాలామంది అంటారు నువ్వు ప్రభుత్వ ఉద్యోగులకి చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళు మస్తు సంపాదిస్తున్నారని చెప్పి. అందరూ సంపాదించే వాళ్ళు కాదు, కానీ ఎట్ ది సేమ్ టైం అందరు ప్రభుత్వ ఉద్యోగులకి మనం సపోర్ట్ చేసినప్పుడు ఇటువంటి కరప్షన్ కింగ్స్ని, ఇటువంటి కరప్షన్ 200 కోట్లు సంపాదించాడంటే జిహెచ్ఎంసీలో ఈ టౌన్ ప్లానింగ్, నేను చెప్తాను ఇంకా డిపార్ట్మెంట్స్, టౌన్ ప్లానింగ్, వీళ్ళు కూర్చుంటే డబ్బులు వస్తాయి, సీట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయి. అది కాకుండా ఇంకేం చేస్తారంటే పీడిస్తారు. వాటిగానే నువ్వు చేయరా బాబు, సర్వే చేయరా అంటే సర్వే చేయండి, సర్వే చేయి బాబు అంటే ఒట్టిగా అయినా తృప్తికి ఇస్తాడు. అట్లా కాదు నేను ఇంత ఇస్తేనే సర్వే చేస్తాను, పీడిస్తారు లేని వాళ్ళ దగ్గర కూడా. ఈ పీడించడం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ విధంగా అయింది, ముఖ్యంగా ల్యాండ్ సర్వేకి సంబంధించి. ఈ ప్రభుత్వాలేమో ఆ సర్వేకు సరిపోయినంత మందిని పెట్టరు. ఏమైతుంది, రెవెన్యూ భూ వివాదాలు నిన్నప్పుడు ఆ సర్వేయర్స్ని కొంచెం ఎక్కువ పోస్టులు ఫిలప్ చేస్తే ఏమవుతుంది, లేదా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎక్కువ మందిని తీసుకుంటే ఏమవుతుంది, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎన్ని ఉన్నప్పుడు. సో వీళ్ళకి డిమాండ్ అవుతుంది, వాళ్ళు చలానా పెట్టినా టైంకు రారు, చేయరు. దీంతో సమస్య. సో ఇంత భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే విజిలెన్స్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం చేస్తారు? ఏం దొరికిన వాడు దొంగ, దొరకని వాడంతా కూడా మంచిదే. ఇప్పుడు ఏమంటా అంటే నేను లాస్ట్కి ఏమంటారా అంటే ఇది కూడా కాదు, మీకు ప్రజలు ఏమన్నా సంతోషంగా ఇస్తే తీసుకుంటారా బాబు, పీడించకండి రా. ప్రజలు ఏమన్నా సంతోషంగా ఇస్తే తీసుకోండి మీరు పని చేశారని చెప్పి, అది కూడా తప్పే. కానీ ప్రజల్ని పీడించకండి. మీరు ఈ చెప్పిన నేను డిపార్ట్మెంట్స్ మీద రెవెన్యూ కానీ, మైనింగ్ కానీ, ఎక్సైజ్ కానీ, పోలీస్ కానీ, కమర్షియల్ ట్యాక్సెస్ కానీ, ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్ మీద, డిపార్ట్మెంట్స్లో అందరూ అనట్లేదు, మళ్ళీ ప్రతి దానిలో హానెస్ట్ వాళ్ళు ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్స్ మీద, వాటి మీద స్పెషల్గా మైనింగ్ కానీ ఇవన్నీ, వీటి మీద చాలా చెడ్డ పేరు ఉంది. ఇరిగేషన్లో అప్పుడు గతంలో ఈవోగా ఏమంటారు చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన వాళ్ళు కానీ చాలామంది పట్టుబడ్డారు ఏసీబీకి. సో సిస్టమ్ మారాలి. ప్రభుత్వ ఉద్యోగులకి మనం సపోర్ట్ చేయడం కాదు, ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇంత ఇప్పుడు చూడండి వీళ్ళు మళ్ళీ ఏసీబీ కేసు వీళ్ళ మీద ఉండదు. చూస్తే ఏసీబీ ప్రూవ్ కాదు, అయిపోదు. ఏసీబీ పట్టుకోవడం ఓకే, కన్విక్షన్ రేట్ ఎంత ఉందో చూడండి, 10% కూడా ఉండదు కన్విక్షన్ రేటు. అంటే శిక్షకు ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు 10% కూడా ఉండదు. ఈ కేసు కేవలం 200 కోట్ల ఆస్తులని చెప్తారు, కానీ శిక్ష పడ్డ వాళ్ళు ఎంతమందో చూడండి మీరు. ఈ 5-6 సంవత్సరాలు కేసు నడుస్తుంది, 10 సంవత్సరాలు, మళ్ళా దీనిలో కరప్షన్ అయ్యి కేసు నుంచి బయటపడతారు. సో మాట్లాడదాం మనతో పాటు